నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. 12 ఏళ్ల జనసేన ప్రస్థానం ఎలా సాగింది, అలాగే పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాత్ర ఎలా కొనసాగుతోంది అంటే అధికారం లేని తనం నుంచి మొదలుపెట్టి అధికారంలోకి వచ్చేంత వరకు, అలాగే డిప్యూటీ సీఎం అయ్యేంత వరకు కూడా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎలా సాగింది అంటే 12 ఏళ్ల జనసేన ప్రస్థానంలో చూస్తే పవన్ కళ్యాణ్ తానేంటో తన పవర్ ఏంటో కూడా జనాలకు చూపించారు, అటు పొలిటికల్ పార్టీస్ కూడా. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత పవన్ ఇక వేస్ట్, పవన్ పని అయిపోయింది, పవన్ కూడా వాళ్ళ అన్నయ్యలాగే అనుకున్నారు అంతా. కానీ 2024 ఫలితాల తర్వాత పవన్దే భవిష్యత్తు, పవన్తోనే రాష్ట్రం, ఆ స్థాయికి అంటే పవనే ఏపీ కండా అనడం వెనక అసలు కారణాలేంటి ఒకసారి విశ్లేషిస్తే, తన్ను తీవ్రంగా దారుణంగా విమర్శించినటువంటి తన రాజకీయ ప్రత్యర్థులకు పవన్ తన దెబ్బేంటో రుచి. రాజకీయాలకు పనికిరాడు అంటూ అవహేళన చేసిన వాళ్లే ఇవాళ ఆయనే కావాలి రాజకీయాలకు అన్న స్థాయికి తీసుకొచ్చారు. అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వబోమని చాలామంది శపథం చేశారు. అయినా సరే ఆయన తన పనేదో తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కొద్ది రోజులకు శపథం చేసిన వాళ్ళ అందరి నోళ్ళు కూడా మూతబడిపోయాయి పవన్ సక్సెస్తో. పవన్తో పెట్టుకుంటే మసైపోతాం, మన పనే పోతుంది అన్నట్టుగా తన తడాక ఏంటో చూపించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఖచ్చితంగా గమనించాలి. ఎంతోమంది రాజకీయ పార్టీలు పెట్టారు, అందులో అతి కొద్ది మంది మాత్రమే సక్సెస్ అనేటువంటి దాని టేస్ట్ చూశారు. మరి ఆ కొద్ది మందిలో ఒకరుగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఆయన పార్టీ పెట్టగానే అచ్చు వాళ్ళ అన్న లాగే చేస్తాడు, వాళ్ళ అన్ననే ఏం చేయలేకపోయాడు అని అంతా కూడా విమర్శించారు. ఇక ఈయనేం చేస్తాడు అని అనుకున్నారు అందరూ కూడా. కానీ 12 ఏళ్ల కాలంలో తానేంటో నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. అది సుదీర్ఘకాలం అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఓర్పుకున్న ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. అలా ఓర్చుకున్న వాళ్ళంతా కూడా చాలా గొప్ప గొప్ప లీడర్స్ అయ్యారు. కోర్సు రాజనీతిని ప్రదర్శిస్తూ అలా అందరూ వేరు, తాను సెపరేట్ అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇది మాత్రం కాదనలేని నిజం. పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పేరుతో పొలిటికల్ పార్టీని స్థాపించారు. సో ఇవాళకి ఖచ్చితంగా 12 ఏళ్లవుతోంది పార్టీ స్థాపించి. ఈ సందర్భంగా పిఠాపురంలో తాను గెలిచిన పిఠాపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చాలా అట్టహాసంగా నిర్వహిస్తూ ఉన్నారు. వేలు కాదు, లక్షల మీద వస్తున్నారు జనాలు. మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా జనసేన మయమైపోయింది. ఎక్కడ చూసినా పవన్ నామజపం అయిపోయింది. అయితే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, అవమానాల్ని భరించారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదిగితే తమ ఉనికి కష్టమవుతుందనే ముందస్తు ఆలోచనతోనే వైసీపీ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. మనకు తెలుసు, చూసాం. ప్యాకేజ్ స్టార్ అన్నారా, ఇంకా దత్తపుత్రుడు అన్నారా, ఇలా ఎన్నో రకాలుగా అవమానించారు కూడా. మరి అంతటితో ఆగారా? వ్యక్తిగతంగా కూడా ఆయన్ను టార్గెట్ చేశారు వైసీపీ నేతలు. అయితే వీటన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది అంటూ ఆయన మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆయన కూడా విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు చాలాసార్లు, ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బహుశా పవన్ మీద వచ్చినన్ని వివాదాలు దాదాపు ఎలాంటి పొలిటికల్ లీడర్ మీద రాలేదని చెప్పచ్చేమో. ఆ స్థాయిలో పవన్ విమర్శిస్తూ సినిమాలు రావడం కానీ, ఆ స్థాయిలో పవన్ని విమర్శలు చేయడం కానీ ఇవన్నీ కూడా చేశారు. ఇవన్నీ దాటుకుని వెళ్ళారు. పార్టీ స్థాపించిన 11 ఏళ్లకే పవన్ కళ్యాణ్ తనేంటో రాజకీయ పార్టీల నేతలకి, అలాగే సామాన్య ప్రజలకి తెలియజెప్పారు. జనసేన అసెంబ్లీలో ఎలా అడుగు పెడుతుందో చూస్తాము అన్న నాయకులంతా నోరు మెదపలేని స్థితిని పవన్ కళ్యాణ్ కల్పించారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన పవర్ ఏంటో పవన్ కళ్యాణ్ చూపిస్తారు అని అనుకున్నారు. కానీ అప్పుడు కూడా ప్రభావం చూపించలేకపోయారు. దీంతో ఆ తర్వాతి కాలంలో అంటే 2024కి వచ్చేసరికి పవన్తో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో పొలిటికల్ పార్టీస్కి తెలిసొచ్చేలా చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2019లో జరిగిన ఎన్నికల్లో జనసేన బీఎస్పీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది మనకు తెలుసు. కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో మాత్రమే జనసేన అభ్యర్థి విజయాన్ని సాధించారు. పవన్ కళ్యాణ్ చాలా ఘోరమైన విషయం ఏంటంటే, తాను పోటీ చేసిన గాజువాక కానీ భీమవరం నుంచి కానీ ఈ 2 నియోజకవర్గాల నుంచి కూడా ఓడిపోయారు. రాజోల నుంచి ఆ పార్టీ తరఫున ఒకే ఒక్క క్యాండిడేట్ రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఆయన వైసీపీలో చేరిపోయారు. దీంతో జనసేన తరఫున ఒక్క ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ఆ పార్టీ గొంతు శాసనసభలో వినిపించేందుకు ఒక్కరంటే ఒక్కరు లేని పరిస్థితి నెలకొంది. అయినా పవన్ కుంగిపోలేదు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ పనైపోయిందనే ప్రచారం చాలా జోరుగానే సాగింది. వైసీపీ మాత్రం 2019 నుంచి పవన్ను మరింత గట్టిగా టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అధికారం చేజిక్కించుకున్నాక పవన్ మాత్రం ఈ విషయంలో ఎక్కడా కుంగిపోలేదు. మొక్కవోని ధైర్యంతో అడుగు ముందుకేశారు. వైసీపీ నేతలు తీరు గమనించిన పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సీఎం అయితే ఎంత ప్రమాదమో కూడా ప్రజలకు తెలియజెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోననే
నినాదాన్నిచ్చి దానికి అనుగుణంగా తన పొలిటికల్ రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకున్నారు. జస్ట్ లైక్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి తనదైన రాజకీయ శైలిలో ఖచ్చితంగా టీడీపీకి సపోర్ట్ చేస్తామన్నారు. ఆ తరువాత బీజేపీతో కూడా ఆయన ఈ కూటమి పార్టీలన్నీ కూడా ఏకం చేయడంలో చాలా కీలక భూమిక పోషించారనల్లో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా అప్పుడు తాను ఎన్ని మాటలు పడ్డానో, ఎన్ని మాటలు ఎదుర్కోవాల్సి వచ్చిందో పలు సందర్భాల్లో పవన్ చెప్పారు కూడా. ఏదేమైనా 2024లో వైసీపీ అధికారంలోకి రాదని పవన్ అయితే చాలా గట్టిగా భావించారు. ఆ దిశగానే అడుగులు కూడా వేశారు. అలా చెప్పి ఆయన ఊరుకున్నారా? తన మాట నెగ్గించుకోవడానికి, తాను అనుకున్నది సాధించడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతూ ఎట్టకేలకు సక్సెస్ కొట్టారు. 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేసింది. మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేయగా అన్ని స్థానాల్లో విజయం సాధించి 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రజలకిచ్చిన మాట ప్రకారం నీతి నిజాయితీతో కూడిన పాలన అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తారో చూస్తామన్న నాయకులే ప్రస్తుతం ఆయన్ను ఉప ముఖ్యమంత్రి హోదాలో చూడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ జగన్కు తన దెబ్బ ఎలా ఉంటుందో కూడా రుచి చూపించారనే చర్చ జరుగుతోంది. మరి ప్రస్తుత కూటమి పాలనలో ఎన్నెన్నో వివాదాలు నెలకొంటున్న తరుణంలో కూడా పవన్ తనదైన స్టైల్లో ఆచితూచి అడుగులేస్తున్నారు, ముందుకు సాగుతున్నారు, తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.